తెలంగాణలో అన్నదాతలు కోలుకోలేకపోతున్నారు. ఒకదాని తర్వాత మరోటి ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీస్తున్నాయి. అప్పుడేమో వర్షాలు కురవక దెబ్బతిన్నారు, ఇప్పుడేమో తుఫాన్ ముంచెత్తింది. ప్రభుత్వ పరిహారం ఇవ్వకపోతే క్రాప్ హాలిడే దిక్కని మెతుకుసీమ రైతులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. అన్నదాత మీద వరుణుడు కక్షగట్టినట్టుగా కనిపిస్తుంది. అటు వాతావరణ ప్రభావం, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకి అన్ని కష్టాలే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతన్న ఆలస్యంగా ప్రారంభమైన వర్షాలు ఇప్పటి వరకు వదలకుండా రైతును వేధిస్తూనే ఉన్నాయి. మొత్తం పొలాలన్నీ కూడా బురదమయం అయిపోతున్నాయి. నీళ్లు నిలిచి పంట ఎదగలేని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని కష్టాలకు ఎదుర్కొని తీరా పంట చేతికొచ్చే సమయంలో మళ్ళీ తుఫాన్ ప్రభావంతో పండించిన పంట అంతా కూడా నష్టపోయింది. కనీస పెట్టుబడి రాని పరిస్థితి ఇప్పుడు రైతుల దగ్గర కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి, మీరు ఏం పంట వేసారు, ఎంత వేసారు, ఏంది పరిస్థితి చెప్పి? పత్తి వేసేదాన్ని 2 ఎకరాలు వేసే పత్తి 80,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, మొత్తం పోయింది. ఎకరకు పళ్ళు అవుతుందో లేదా అంతే. పళ్ళ అంటే ఎంత వస్తుంది ఇప్పుడు నీకు? 80 క్వింటాల్, 80 చేరు, 80-90 చేరు అనుకో, అంతే వస్తుంది. ఎక్కువ రాదు. ఇప్పుడు మరి నువ్వు పండించిన పంటకి ఎంత వస్తుంది? అమ్ముకుంటే ఎన్ని పైసలు వస్తాయి? నీకు ఎంత నష్టం అవుతుంది? ఎంత వస్తుంది దానికి? ఏమి ఇప్పుడు 7,000 అంటున్నారు రేటు. 10,000 అంటే ఏమన్నా వస్తాయి? 10,000 లేదు, 7,000 అంట. 7,000 చెప్తున్నారు. మాకేం లాభం లేదు. మొత్తం దానికి అవుతుంది కాదు, మొత్తం ఏం లాభం లేదు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? నువ్వు 2 ఎకరాలకు 80,000 పెట్టుబడి పెట్టినా అంటున్నావు. మరి ఇప్పుడు నీకు 8,000 చొప్పున తీసుకున్నా, 10,000 చొప్పున తీసుకున్నా 20,000 వస్తాయి. మిగిలిన 60,000 పరిస్థితి ఏంది? ఎట్లా తెచ్చిన డబ్బులు? నీ సొంత డబ్బులు ఏమైనా అప్పు తెచ్చి పెట్టినా? ఏంది పరిస్థితి? సార్ మా దగ్గర అంత ఉంటాయి, అప్పు తెచ్చాం, అక్కడ తెచ్చాం, పెట్టినాం పెట్టుబడి, అయితే చేసాం, పోయింది. ఏమి ఇస్తారు ఏం సంగతి గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు డబ్బులు కాదు, కట్టియాలి, నష్టం కట్టియాలి. మాకు నష్టం కట్టేస్తే బాగుంటుంది. 18 ఎకరాల పత్తి ఉంది మా దగ్గర. 18 ఎకరాలకు మొత్తము 5,50,000 మొత్తం పెట్టుబడి అయింది. అయితే మినిమం పంట అయితే మేము 15 లక్షలు అవుతుందంటే ఎక్స్పెక్ట్ చేసినాము. 15 లక్షలకు బదులుగా ఇప్పుడు మినిమం 1,50,000 పంట కూడా అయ్యే సూచన కనిపించడం లేదు. దీనికి ప్రభుత్వము మాపై దయదలంచి దీనికి నష్టపరిహారము చెల్లిస్తే బాగుంటుంది. అదేవిధంగా వచ్చే పంటలకు కూడా విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇస్తే మేము రైతు కొద్దిగా నిలదొక్కగలుగుతాడని మా అభిప్రాయం. మీరే పంటలు వేసిండ్రే, మీ పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఏమైనా కౌలు? నేను 12 ఎకరాలు పత్తి వేసిన, 8 ఎకరాలు కౌలు, 4 ఎకరాలు నా సొంత భూమి. 12 ఎకరాలు వేసిన, 4,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. నేను లోన్ 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా, 3,20,000 రూపాయలు బయట దోస్తులతో అప్పు చేసిన. 80,000 కౌలు కట్టాలి ఆ భూమికి నేను. ఇంకా పెట్టుబడి ఎంత అయింది? కౌలు 80,000. 8 ఎకరాల కౌలు 10 కాడికే దోస్తులు ఉన్నారు, 10 కాడికే కౌలు చేసిన. పరిస్థితి ఇప్పుడు ఏమి 15 క్వింటాలు వస్తుందో రాదో, 12 ఎకరాలకు 15 క్వింటాలు వస్తుందో రాదో పరిశాన్ ఇప్పుడు. అది ఏమని చేయాలి, ఎవరు మాట పడాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో, చేస్తే పుణ్యం అవుతుంది కానీ గవర్నమెంట్కు ఏం. ఇప్పటివరకు ఏమైనా పత్తి ఏరినరా మీరు? ఏం ఏరలేం, ఏమి ఇదే పరిస్థితి మొత్తం ఇదే. ఆ ఏరితే కూలీళ్ళు 10-12 కిలోలు పత్తి ఏరుతున్నాడు, పక్కల దగ్గర ఏరితే వాళ్ళకు కూలికి సరిపోతుందంటే 12 కిలోలు 15 కిలోలు పత్తి ఏరుతున్నాడు. వాళ్ళు 500 రూపాయలు కూలి, వాళ్ళకు కలిసి 25 రూపాయలు కలిసి 20 రూపాయలు ఆటోకి కిరాయి వస్తే 20 పోతే 40 రూపాయలు కాలనీకెళ్ళి దొరకాలి మేము. అది 560-70 రూపాయలు అవుతుంది ఒక్క మనిషికి. 15 కిలోలు పత్తి ఏరితే మాకేం మిగులుతాడో వాళ్ళకే సరిపోతుంది, కూలికే సరిపోతుంది. ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అది ఒక్కొక్క రైతు పత్తి ఏరుతుంది కూలీని తీసుకొని వెళ్తే ఆ కూలీకి దినసరి కూలీ 500, తనకు అటు ఇటు రవాణా ఛార్జెస్ ఇవన్నీ కూడా కలిపి ఇతర ఖర్చులు కలిపి 550 నుంచి 600 రూపాయలు ఒక రోజు దినసరి కూలీకి అయితే ఆ దినసరి కూలీ మొత్తం కూడా ఆ రోజంతా కూడా 10 కిలోలకు మించి ఆ పత్తి ఏరలేని పరిస్థితి కనిపిస్తుంది. తన ఏరిన పత్తికే సరిపోతుంది తప్పించి రైతుకు మాత్రం ఏం మిగలట్లేదు అనే పరిస్థితి మనకి రైతులు చెప్తున్నారు. అన్న, మీ పరిస్థితి ఏంది చెప్పండి? మీరు ఏమేమి పంటలు వేసిన? నేను ఒకటే పత్తి వేసిన సార్. నేను 30 ఎకరాలు వేసిన. 30 ఎకరాలు వేసి అయితే అదేమో 10-12 ఎకరాలు ఉట్టినే పోయింది. ఇట్లా నీళ్ళనే పోయింది. పోయింది ఇంకో 18 ఎకరాలు ఉన్నది. అది 2 కాడికి 3 కాడికి వస్తుంది సార్. ఒక 10 ఎకరాలు తీసి మొన్న కుసుమ పెట్టినా 25 తారీఖు వర్షాలు కూడా కుసుమ కూడా పోయింది, అది కూడా పోయింది. ఈ 30 ఎకరాలు మీ సొంత భూమా, కౌలు భూమి ఎంత? 6 ఎకరాలు సార్ నాది. మిగతాది 24 ఎకరాలు కౌలు భూమి. పెట్టుబడి వచ్చింది 9 లక్షల దాకా వచ్చింది. 9 లక్షలు మొత్తం అప్పులే. మందులు తెచ్చుడు, విత్తనాలు ఉద్దరనే, మందులు ఉద్దరనే. మన దగ్గర కదా మసాలా బి ఉద్దరనే. ఇప్పుడు వాళ్ళకి ఏం కట్టాలని అర్థమైతలేదు.
ఈ రైతు 30 ఎకరాల్లో సాగు చేశాడు, కౌలుకు తెచ్చుకొని చేశాడు, మొత్తం పెట్టిన పెట్టుబడి అంతా కూడా అప్పు చేసి పెట్టాడు. ఇప్పుడు దాంట్లో సగం పంట మొత్తం కూడా 30 ఎకరాలు 15 ఎకరాల వరకు పత్తి గతంలో పడ్డ వర్షాలకు మొత్తం పత్తి చేను అంతా ఎండిపోవడంతో దాన్ని వదిలేశాడు. ఆ తర్వాత కుసుమ విత్తనాలు పెడితే ఆ కుసుమ విత్తనాలు కూడా ఇటీవల పడ్డ వర్షాలకి ఆ పంట కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న మీ పరిస్థితి ఏం చెప్పండి, మీది ఏ ఊరు, ఎంత భూమి ఉంది, కౌలు భూమి ఎంత? నందికంది సార్, సొంత భూమి 2 ఎకరాలు ఉంటుంది సార్ నాకు. నేను సొంత పెట్టుబడి పెట్టాను సార్, బయటికి వెళ్ళి తెచ్చి 65,000 పెట్టాను సార్ పెట్టుబడి. నాది మేము ఇంట్లో చేయంగా, ఇంటి వాళ్ళం నలుగురు చేయంగా 60,000 లాగోడ్ అయింది. దానికి మసాలా, మందులు, బిచ్కారి అన్ని చేసుడుకు, రొప్పుడు చేసుడు, అన్ని వ్యవసాయం లేదు, అంతా కిరాయికి చేసుడు. ఇప్పుడు అలా తెంపితే ఒక 4 వాళ్ళ అయితే ఏమో తెలుసలేదు సార్. ఆ తెంపని కూడా 14 రూపాయలు అంటున్నారు, 15 రూపాయలు అంటున్నారు కిలో. మళ్ళీ వాళ్ళ ఆటో కిరాయి ఏమైతుంది తెలియదు. చాలా నష్టంలో ఉన్నాం సార్ ఈసారి. జర ఆదుకోవాలని, మాకు గవర్నమెంట్ జర కొద్దిగా ఆదుకోవాలని మాకు వద్దు సార్. అంతే సార్. ఆదుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇస్తే బాగుండే సార్. మాకు అన్ని వేస్తున్న ఎరువులు, విత్తనాలు ఏమన్నా సబ్సిడీగా ఏమన్నా విత్తనాలు ఇస్తే బాగుండే అని మాకు అభిప్రాయం సార్. అంతే, బాగుపడతామని చూసి సార్. అంతకు మించి దేని సార్ అప్పులు తెచ్చాం సార్. బయట బంగారం పెట్టి వడ్డీకి అప్పులు తెచ్చాం సార్. అది ఏమైతే తెలుస్తలేదు. అది మా అంటే చిన్నగా ఉన్న 2 ఎకరాలు 10 ఎకరాలు చాలా బాధలు ఉన్నది. అందరు కష్టాలు ఉన్నారు సార్. ఇప్పుడు చాలా కష్ట పరిస్థితులు ఉన్నది సార్. ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఈసారి తప్పకుండా రైతులు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ పంటలు చేతికి వచ్చిన పంటలు పోయినాయి కాబట్టి వచ్చే సంవత్సరం అసలు పంటలు చాలా మంది బాధపడుతున్నారు. అసలు పంట వేయొద్దు, పంట వేసి మనం నష్టపోతున్నాం. సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి ఇదే నష్టంలో ఉన్నాం. ఈసారి అసలు అధ్వానంగా పంటలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకుంటేనే వచ్చేసారి మనం పంటలు ఇద్దాం, లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేటట్టు చాలామంది రైతులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎకరాకు 20,000 రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. ఆ 2 పంటలు కూడా తప్పకుండా ఈ తేమ శాతం పెంచాలి. దానిలకు గిట్టుబాటు ధర సీసీఐ రేట్ ఏముందో ఆ రేటు తప్పకుండా అందేటట్టు చూడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇది పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా పంటలు ఏ రైతు చూసినా అంత మ్యాక్సిమం 10 నుంచి 20% వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో 10 నుంచి 20% కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఈ పత్తి చేనులలో ఉన్నాం. పత్తి చేను పరిస్థితి చూడొచ్చు. మామూలుగా అయితే మనిషి ఎత్తుకు ఎదగాల్సిన పత్తి చేను వరుసగా వర్షాలు, తుఫాన్లు పడడంతో ఇంకా 2-3 ఫీట్ల ఎత్తే ఉంది. మోకాళ్ళలోతు ఎత్తు కూడా ఎదగని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎకరాకి దాదాపు 15 నుంచి 25 క్వింటాల్ మినిమం వెళ్లాల్సిన పత్తి ఈరోజు ఎకరాకు 1 క్వింటా కూడా రాని దుస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ వచ్చిన అరకొర పంటను కూడా తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాల్లో తీసుకెళ్తే తేమ శాతం పేరుతో కొనకుండా అక్కడనే పడిగాపులు కాపిస్తున్నారు. దీంతో ఆ వర్షాలు పడి అది కూడా నష్టపోతుంది. మనం చూసినాం, నిన్న వచ్చిన తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో 100 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొట్టుకొని పోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి రైతులు, మేము ప్రభుత్వం మాకు ఈసారి స్పందించి సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెప్పి రైతులు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను సరైన విధంగా ఆదుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అంతేకాకుండా రైతు సంఘం నుంచి కూడా ప్రతినిధులు కోరుతున్నారు, తేమ శాతాన్ని పెంచి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు దగ్గర ధాన్యాన్ని కానీ సరుకులను కొనాలని వెనక్కి పంపించొద్దని